శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ దివ్య స్కందగిరిపై వెలసిన దేవతలందరికీ నమస్కరిస్తూ భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సుబ్రహ్మణ్య తత్వ ప్రవచన మహాయజ్ఞంలో దివ్య సర్ప గణములకు సుబ్రహ్మణ్యుని అధిపతిగా చేశారు. ఎందుకంటే దేవతా గణముల్లో సర్పగణములు కూడా నాగగణములు కూడా ఉన్నాయి. అవి అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అని దివ్య నాగకులములు. వీటన్నిటికీ మళ్ళీ అధిపతి స్వామి దేవసేనాపతి కనుక ఆయన వాటికి అధిపతిగా ఉన్నాడు. కనుక సర్పాలకి దేనికి దోషం జరిగినా ఈ దివ్యమైన సర్పజాతికి అది గమనిస్తూ ఉంటుంది. అందుకు ఈ దోషం చేసిన వాడికి తద్దేవతలు శిక్షిస్తారు, తప్పదు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. సర్పములకు జంతువులు, వాటిని కొడితే అవి దేవతలు ఎలా అవుతాయి? ఇక్కడ బాగా తెలుసుకోండి. ఎందుకంటే హైందవ సంస్కృతి ఇచ్చే విజ్ఞానం చాలా రహస్యమైనది. ప్రతి శరీర ఉపాధిలో కూడా ఈశ్వర చైతన్యం ఉంది. అందులో నేను అనే వ్యవహరింపబడే జీవుడికి దాని మీద పూర్తి స్వతంత్రం లేదు. మీరు ఆలోచించండి. మీ శరీరం అని మీరు అన్నా మీ శరీరం మీద మీకు పూర్తి స్వతంత్రం ఉందా? దానిలో ఏం జరుగుతుందో మనకే తెలియదు. నానా అవస్థలు ఉన్నాయి దాంతో. ఈ శరీరం కోరి తెచ్చుకున్నది కాదు. ఏ ఇంద్రియం మీదైనా మనకే పట్టు అనుకుంటాం, కానీ అది పనిచేయడం మానేసినప్పుడు తెలుస్తుంది మనం ఎంత అనుకున్నా. కాబట్టి ఉపాధి యందు భగవత్ చైతన్యమే నింపబడింది. నేను అనే పనికిమాలిన అహంకారం ఒక్కటే ఉన్నది. కనుక పనికిమాలిన అహంకారాన్ని పనిచేసే పరమేశ్వరుడితో మేళనం చేస్తే అప్పుడు అహం దేనికైనా పనికి వస్తుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక ఉపాధిలో ఉన్న గొప్పతనం ఏది మనది కాదు, అది భగవంతుడు ఇచ్చినది. వాడి యొక్క పుణ్య విశేషం చేతి ఉపాధి వస్తున్నది. ఉపాధి ఈశ్వరుడే ఇస్తున్నాడు కనుక తన ఈశ్వరగతమైన చైతన్యాన్ని ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నాడు. ఆ ఉపాధి వల్ల మనకు ప్రయోజనం ఉంది. వృక్ష ఉపాధులు ఉన్నాయి. వృక్ష ఉపాధుల వల్ల మనం అందరం బ్రతుకుతున్నాం. అలాగే మన ఉపాధి వల్ల వృక్షములకి సేద్యము, వ్యవసాయము జరిగి వాటికి ఉనికొస్తుంది. కనుక ప్రతి ఉపాధికో ప్రయోజనం ఉంది. అలా ఉపాధి ప్రయోజనకరంగా ఉండడానికి ఆ ఉపాధిలో ఉన్న ఈశ్వర చైతన్యమే కారణం. కనుక ఉపాధిని హింసించేము అంటే ఉపాధిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని నొచ్చుకున్నట్టే. అది రహస్యం. కనుక సర్పాన్ని కానీ హింసిస్తే సర్ప ఉపాధి వంశవృద్ధికి సంకేతంగా ఉన్నది. సర్పమునందున్న జీవుడు వేరు, సర్ప ఉపాధి వేరు. అయితే తత్వతః ఆలోచిస్తే జీవుడు పరమాత్మ అది వేరే విషయం. వ్యవహార రీత్యా నేను చెప్తున్నాను ఇక్కడ. కనుక సర్పగతమైన ఉపాధిని కానీ బాధిస్తే వచ్చే పాపం ఇది. అలా ఏ జంతువుని బాధిస్తే ఏ పాపం వస్తుందో కూడా శాస్త్రంలో మనకు చెప్పాయి. కనుక సర్పజాతిని బాధిస్తే వంశనాశనం కలుగుతుంది. అంతేకాదు ఆ పుట్టేటటువంటి సంతానంలో కూడా అవకరాలు వస్తాయి. అవేవి రాకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయాలట. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడికి మాతృకా గణములన్నీ కూడాను ఆ సుబ్రహ్మణ్యుని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఆ మాతృకా గణములు అలాగే బాలగ్రహ గణములను కొన్ని ఉన్నాయి. శిశువు గర్భంలో వచ్చిన దగ్గర నుంచి 16 ఏళ్ళు వచ్చే వరకు రకరకాల గండాలు ఉంటాయి వాడికి ఒక పూర్ణాకృతి తెచ్చుకోవడానికి. ముఖ్యంగా గర్భం నుంచి బయటపడ్డాక 2 ఏళ్ల వరకు తాను ఏమిటి అనే అడ్జస్ట్మెంట్, ఉపాధికి అడ్జస్ట్మెంట్కి 2 ఏళ్ళు పడుతుందట. అది చాలా డెలికేట్ పీరియడ్. ఇది పుట్టుకలో ప్రథమావస్థ చాలా సున్నితం, అలాగే మరణావస్థకి దగ్గర సమయం అంతే సున్నితం. ఈ రెండిటి సమయంలో ఈ శరీరంలో ఇమడడమా లేదా అనేటువంటి సందిగ్ధంలోనే జీవుడు ఉంటాడు 2 అవస్థల్లోని. కనుక 2 ఏళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు అనుభవిస్తే అవస్థలకే బాలగ్రహములు అని పేర్లు చెప్పబడుతున్నాయి. ఈ బాలగ్రహములన్నీ కూడా ఆ జీవుడి యొక్క పురాకృత కర్మ బట్టి వాడిని బాధిస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తే బాలగ్రహ శాసకుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క అనుజ్ఞ చేత ఇవన్నీ కూడా అతనికి ఆ జీవుడిని రక్షిస్తాయి. అందుకే సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి షష్ఠీదేవి ఈ బాలగ్రహ శాసకురాలు. ఆ కారణం చేతనే మనకి సూతికా గృహంలో పురుటి ఇళ్లలో షష్ఠీదేవిని ఆరాధించడం మనకి శాస్త్రంగా చెప్పారు. ఈ రోజుల్లో అవేవి తెలియదు అనుకోండి, ఆపరేషన్ థియేటర్లో పెడతారు పిల్లలు పుట్టడానికి. ఆ సమయంలో మన ఎవరం దగ్గరికి లేకపోతే నేను నీ కొరకు ప్రార్థన చేయుదును అని మరి ఎవడో దూరుతాడు అక్కడ.
ఉండి ఈ ధర్మాన్ని కాస్త భ్రష్టు పట్టించి దైవీ శక్తిని బదులు ఆసురీ శక్తిని ప్రవేశింపజేస్తారు. తిరుగుతూ ఉంటే అవి ఏం చేస్తాం? కనిపిస్తూ కొన్ని దెయ్యాలు, కనబడక కొన్ని దెయ్యాలు తిరుగుతుంటాయి ధర్మాన్ని దెబ్బతీయడానికి. సరే ఉంటాయి, వాటి గురించి గట్టిగా అనుకుంటే మళ్ళీ మనకే అవస్థ, అనుకోకపోతే మరొక అవస్థ. సరే ఈ విధంగా మనకి ఆ ఆసుపత్రులు, అక్కడ సూతికాగృహ మర్యాదలు ఎక్కడుంటాయి? పూర్వం సూతికాగృహం అని ఒకటి ఉండేది. ఆ సూతికాగృహాన్ని ఉంచే తీరు ఉండేది. ఎవరు పెడితే వాళ్ళు అలా వెళ్ళిపోయేవారు కాదు. ఆ సూతికాగృహానికి 4 దిక్కులా ఊక వేసి దాని మీద వెల్లుల్లి రెబ్బలు మొదలైన వాటితో ధూపం వేసేవారు. అంటే వాటితో ప్రీతి చెందే కొన్ని భూతగణములు ఉంటాయట. అవన్నీ కూడా ఈ పిల్లవాడిని చేయకుండా కాపాడతాయి. అక్కడ సరిగ్గా 21వ రోజున షష్ఠీదేవి ఆరాధన చేయాలి అని మనకు దేవి భాగవతం చెప్తుంది. ఆ షష్ఠీదేవిని దేవసేన అని, వల్లి అని మనం కీర్తిస్తున్నాం. అది సుబ్రహ్మణ్యుని యొక్క శక్తిగా మనకు చెప్పబడుతున్నది. కనుక సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఈ వల్లి దేవసేనలతో కూడిన స్వామి ఈ రూపంగా అనుగ్రహిస్తాడు. అయితే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి అని మనకు శాస్త్రం. గణపతికి కూడా బ్రహ్మచారి అనే అన్నారు. మరి ఆయనకి సిద్ధి బుద్ధి, ఈయనకి వల్లి దేవసేనలు ఏమిటి అంటే, ఉపాసనలో పూర్ణ బ్రహ్మంగా మనం పరమేశ్వరుడిగా ఆరాధన చేసేటప్పుడు శక్తి సహిత ఉపాసన అని ఒకటి ఉంది. ఈ శక్తి సహిత ఉపాసనలో ఏం చేస్తారంటే, తాను ఆరాధించే దేవత యొక్క శక్తిని భార్యాస్థానంలో పెట్టి ఉపాసిస్తారు. ఇది ఉపాసన రహస్యం. ఇది తెలియక ఆయనకి 2 ఇల్లు, ఈయనకి 3 అని దిక్కుమాలి మాట్లాడుతూ ఉంటాం మనం. అక్కడ విశేషం ఏంటంటే, సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి 2 విధములుగా ఉంది. దేవసేన, వల్లి. వల్లి అంటే అర్థం ఏంటి? తీగ, అల్లుకునేది, చుట్టుకునేది అని అర్థం. ఇందాక చుట్టుకునేది, అల్లుకునేది ఏంటో మనం చెప్పుకున్నాం కదా. ఆ అల్లుకునే, చుట్టుకునే శక్తినే వల్లి అన్నారు. అది కుండలిని శక్తి. ఇక దేవసేన, అలా వచ్చినటువంటి ప్రాణశక్తితో మన శరీరంలో ఏం పనిచేస్తున్నాయి? ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలకే దేవసేనలు అని పేరు. మొత్తం ఇంద్రియాలన్నిటినీ నడిపేటువంటిది నేను అనబడే చైతన్యమే కదా. దానివల్లనే ఇంద్రియాలన్నీ ఒక క్రమబద్ధీకరింపబడి ఉన్నాయి. లేకపోతే చెయ్యిదారి చేయిది, కాలుదారి చేయిది, కాలిది. అందుకు నా చెయ్యి తీసిందండి అంటుంది నోరు. అంటే నోరు వేరు, చెయ్యి వేరు అయిపోతుంది. కానీ ఇదంతా నేను అనబడే ఒక చైతన్యంతోనే మనం పట్టుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, దేవసేనాపతి ఎవరు? నేను అనే భావమే దేవసేనాపతి. మన శరీరంలో ఇంద్రియాలన్నిటినీ ఏకీకృతం చేసేటువంటి వాడు దేవసేనాపతి. ఒక ఇంద్రియానికి అనేక అణువులు ఉన్నాయి. ఈ అణువుల యొక్క ఘటన విఘటన ఈ చైతన్యమంతా లోపల నిర్వహిస్తూ ఉంటాడు వీడు. అలా జరుగుతోంది గనకనే ఇంత శరీరంలో పరిణామాలు ఏర్పడుతున్నా నిత్యం ఒక అనుబంధం మాత్రం ఈ శరీరంలో కణానికి కూడా ఉన్నది, ఇంద్రియాలకి కూడా ఉన్నది. అదే కోఆర్డినేషన్ అనమాట. ఇలా దేవసేనంతటిని ఏకోన్ముఖం చేసేవాడు సేనాని. లేకపోతే సేన ఒక్కొక్కటి తలో దారి అయిపోతే సేనాన్ని మాత్రం ఏం చేయగలడు? కనుక వీటన్నిటిని ఒక దారికి తెచ్చేవాడు సేనాపతి. కనుక ఇంద్రియములే దేవతలు, అవే సేనలు. ఇవన్నీ నడిపేటువంటి సేనాపతి అని చెప్పబడుతూ ఉన్నాడు. ఈ విధంగా సేన అంటే అర్థం ఏంటో తెలుసా? సా ఇనా సేన. ఇనా అంటే రాజు, సా ఇనా అంటే రాజు కలవి అని అర్థంట. అంటే సేనలు వచ్చాయంటే ఓహో వీటికో ప్రభువు ఉన్నాడనమాట అని వెంటనే మనకు తెలుస్తుంది. కనుక ప్రభువు కలవి సేనలు. ప్రభువు లేకపోతే ఇష్టానుసారం అయిపోతాయి. ఆ కారణం చేతే దేవతలందరూ సేనలు. అందుకని దేవసేనలు ఎవరో ఉన్నారని వారికి సుబ్రహ్మణ్యుడు అధిపతిని కాదు, దేవతలే సేనలుగా కలవాడు. దేవతలందరూ ఆయన అధీనంలో ఉన్నటువంటి వారు. అందుకు దేవసేనలు అని దేవతాపరంగా, ఇక్కడ శరీరపరంగా, విశ్వపరంగా ఎలాగూ చెప్పుకున్నాం. విశ్వవ్యాపకమైనటువంటి మహా చైతన్యములే దేవతలు. వీటన్నింటినీ నడిపే ఈశ్వర చైతన్యమే సుబ్రహ్మణ్యుడు అనేది విశ్వంలో. దేవతా వ్యవస్థ 2 శరీర వ్యవస్థ. 3ంటికి చెప్తున్నాను, ఒకదాన్నోటి కలుపుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లారిటీ ఎక్కడికెక్కడ స్పష్టంగా మనం గ్రహించవలసింది. ఈ విధంగా దేవసేనాపతి వల్లి అనే మాటలో కూడా అర్థం మనకు కనిపిస్తున్నది. ఇలాంటి ఆ స్వామికి మురుక అని మరొక పేరు మనకు కనిపిస్తున్నది. మురుక నిజానికి ఇది మురుగన్ అనేటువంటి ద్రవిడ శబ్దం నుంచి వచ్చింది. అయితే కాని గాగా పలుకుతుంది ఆ భాషలో, కనుక మురుక అనే శబ్దం దీనికి అర్థం అందగాడు అని ద్రవిడ భాషలో అర్థం. కానీ దీనికి స్కాంద పురాణం సంస్కృత పరంగా గొప్ప అర్థం చెప్పింది. ముకారాస్తు ముకుందస్య రుకారో రుద్రవాచక కకారో బ్రహ్మవాదీచ మురుకో గుహవాచక అని చెప్పింది. ము అంటే ముకుందుణ్ణి తెలియజేస్తుంది, రు అనేది రుద్రుణ్ణి తెలియజేస్తుంది, కా అనేది బ్రహ్మవాచకం. కా బ్రహ్మవాచకం అని మనకి శాస్త్రముల్లోనే ఉన్నాయి. క అనేది బ్రహ్మని తెలియజేస్తుంది, కమ్ అనేది బ్రహ్మని తెలియజేస్తుంది. కనుక మురుక అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన సర్వదేవతాత్మకుడు సుబ్రహ్మణ్యుడు అని మురుక శబ్దానికి అర్థం చెప్తున్నది మనకి స్కాందం. అందుకు మురుక అనేది అందరం కూడా చక్కగా వాడుకోవచ్చు. అలాంటి మురుక శబ్దంతో చెప్పబడే ఆ స్వామిని సర్వదేవతలు పట్టాభిషేకం చేశారు. నిన్న చెప్పుకున్న మనం ఆ దివ్యమైన మహాభారతంలోని స్వామి యొక్క జననగాథనంతటినీ కలిపి ఒక్కసారి స్మరించుకుంటే ఒక పద్య రూపంలో పుట్టుట తోడనే మురుక భూరి బలమ్మున మహిద్రముల్ మెట్టి
మహేసు కార్ముకము మీటగా దిక్కరులున్ కలంగుచున్నట్టిటునాడి రాగగని, దిక్కరులు అంటే దిగ్గజాలు, అవి అట్టిటునాడి రాగగని ఔరా బళీయని వాటి తొండముల్ పట్టి మహోగ్ర రోషమున పారగ వేచిన జూచి దేవతల్ కట్టలుకం తదీయ సముఖంబున యుద్ధము చేయవచ్చియున్ బిట్టుగా నీ ముఖంబులను భీతిని గొల్పెడి వన్నిగాంచి తారెట్టె హతాసులై బరచి ఆ బలవైరికి తెల్ప. బలవైరి అంటే ఇంద్రుడు. ఇంద్రునికి తెలపగా ఆతడున్ ఎట్టెటు అంచు వజ్రమున నేసిన నీ భుజఘట్ట నంబునన్ పుట్టె విశాఖుడు. ఆ వెనుక పుట్టిరి 100,000 వారలను. ఒకవైపు విశాఖుడు, ఇంకోటి వైపు శాఖుడు. హృదయం నుంచి నైగమేయుడు అని ఒక ఆయన పుట్టేట. దీన్నే మరొక పురాణంలో మహాబాహువు అని కూడా చెప్పారు. ఈ ముగ్గురు కాక వీరికి గణాలు పుట్టారు. ఆశ్చర్యపోతున్నాడు ఇంద్రుడు. ఇలా వీళ్ళందరూ రాగానే వీరందరికీ ఆధిపత్యం విశాఖుడికి ఇచ్చేట ఆయన. ఈ వచ్చిన వాళ్ళందరికీ గుట్టుగా నేలు కొమ్మనుచు కూరిమి నీ భుజజాతు నిల్ప నీ చుట్టూను దేవబృందములు చుట్టూని తింపగా దేవనాథుడన్ పట్టి భయంబు బాపుమని పాదములింపుగా ఆ విధాతయున్ నట్టువ పిట్ట నొక్కటి ఘనంబుగనిచ్చిన. నట్టువ పిట్ట అంటే నాట్యం చేసే పిట్ట అంటే నెమలి అనమాట. నట్టువ పిట్ట దీన్నిచ్చారు ఎవరు అంటే విధాతయును. బ్రహ్మదేవుడు అగ్ని నుంచి దానిని ఉద్ధరించి అందజేసేట. నట్టువ పిట్ట నొక్కటి ఘనంబుగనిచ్చిన దేవసేనయున్ పట్టెను నీకరంబు తగ పద్మనివాసిని నిన్ను చేరగా. లక్ష్మీదేవి వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి వద్దకు. లక్ష్మి అంటే సర్వ సంపదా స్వరూపిణి, శోభాస్వరూపిణి. అది సుబ్రహ్మణ్యుని యందు వ్యాపించింది. పద్మనివాసిని నిన్ను చేరగా పట్టము గట్టె దేవతలు పాలన చేయగ స్వస్వ సైన్యమున్ కొట్టెద దేవశత్రునని ఘోరరణంబున తారకాసురున్ గిట్టగజేసినట్టి ఘనకీర్తిని బుద్ధినియుంచి వేడినన్ ముట్టునే దోషబృందములు మోహము మించునే చేరునే రిపుల్ పట్టగ పాపపుంజములు పాల్పడనెర్చునే పాడి వీడునా పట్టుదలం త్వదీయ కథ పాడిన మానవు షణ్ముఖేశ్వర. ఇప్పుడు చెప్పిన ఈ పద్యమంతా కూడా మహాభారతంలో చెప్పిన కథని సుబ్రహ్మణ్యోపాసకులైన మా నాన్నగారు శ్రీ రామ్మూర్తి శర్మ గారు రచించినటువంటిది. ఒక్కసారి విశాఖ వాస్తవ్యులైన వారి రచనను కూడా సహృదయుల ముందు ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఈ కథనంతటినీ ఈ విధంగా ఆయన అందజేశారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క దివ్య చరిత్ర ఇలాగా స్వామి యొక్క వైభవాన్ని మనం వర్ణించుకున్న తర్వాత ఇంతవరకు 6 అన్నప్పుడు మనం యోగపరంగా చెప్పుకున్నాం, సృష్టిపరంగా చెప్పుకున్నాం, దేవతాపరంగా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు యజ్ఞపరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామి యజ్ఞతత్వం, ప్రధానంగా యజ్ఞతత్వం. ఆ యజ్ఞతత్వమే దేవతలందరినీ రక్షించేది, యజ్ఞద్రోహుల్ని శిక్షించేది అని చెప్పుకున్నాం. ఈ తత్వమే మనకు రామాయణంలో రామావతారం, కృష్ణావతారంలో కృష్ణావతారం ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి అవతరించేటప్పుడు ఎన్ని అవస్థలు పట్టి పూర్ణత్వాన్ని తెచ్చుకున్నాడు. అలాగే కృష్ణ చరిత్రలోకి రండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి పూర్ణత్వం వచ్చే లోపల ఎన్ని అడ్డంకులు ఆయనకి, ఇవన్నీ దాటి వచ్చాడు ఆయన. చిట్ట చివరికి ఏం చేశాడు? దేవసేనలన్నింటినీ కల్పించి ఆసురీ శక్తులతో యుద్ధం చేశాడు. అదే చేశాడు కృష్ణ పరమాత్మ. అక్కడ దేవతలంతా ఎవరు? పాండవులు. ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ చాలామంది పుట్టారు, వాళ్ళందరూ దేవశక్తులు. వీళ్ళందరినీ సమీకరించి ఆసురీ శక్తులతో యుద్ధానికి వెళ్ళాడు పరమాత్మ. సరిగ్గా ఇది సుబ్రహ్మణ్య తత్వం బింబమైతే కృష్ణతత్వం ప్రతిబింబం. అందుకే ఇది అరణ్య పర్వంలో సరిగ్గా అక్కడ చెప్పారు. అరణ్య పర్వంలో కొన్ని ఉపాఖ్యానాలు ఉంటాయి. ఉపాఖ్యానాలంతా భారత కథకి బింబ కథలు అని చెప్తారు. అంటే ఇప్పటికి కూడా మనకు లోకంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే మనం బాధపడితే ఏమనుకుంటున్నావు, ఈ సంఘటన ఇప్పుడే జరిగింది అనుకున్నావా, నీ బతుకులేనేనా, పూర్వం ఇలాంటి జరిగిందిలే ఒకటి అని చెప్తారు. అలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే అక్కడ ధర్మరాజు బాధపడుతూ నాలా అడవుల పాలైన వాడు ఉన్నాడా అంటే, నీకు ఇంకా నయమయ్యా, పరిచయం చేయడానికి 4 తమ్ముళ్ళు భార్య ఉన్నారు, అసలు ఎవరూ లేక ఒంటరిగా బాధపడ్డ వాళ్ళు ఉన్నారని నలదమయంతుల గురించి చెప్పారు. అది దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి, ఎలాంటి ధర్మమైనప్పటికీ ఒక విధమైన దెబ్బ తగిలినా ధర్మం నుంచి జారకుండా జాగ్రత్తగా ఉంటే ఎప్పటికైనా బాగుపడతావనైనా అనేటువంటి ఒక అద్భుతమైన ఓదార్పు, ధైర్యం ధర్మంలో మనం ఉండేటట్టు చేయడం. ఎందుకంటే కష్టకాలంలో మనం ఏం చేసిందిలే ధర్మం వదిలేస్తే పోలే అనిపిస్తుంది మనకి. అలాంటి సమయంలో ఇలాంటి కష్టకాలాలు ఎందరో ధర్మాత్మలకు వచ్చాయి, వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అని చెప్తూ అక్కడ మార్కండేయుడు మనకి చెప్పిన బృహదస్సుడు చెప్తాడు నలదమయంతుల చరిత్ర, మార్కండేయుడు రామాయణం చెప్తాడు. ఎందుకంటే రామకథలో వాళ్ళు పడ్డ బాధ అరణ్యవాసంలో అదే. అయితే ధర్మరాజుకి రామాయణం తెలియదా అండి, ఇప్పుడు చెప్పారు అని ఒక తెలివైన పెద్ద ప్రశ్నించారు. నేను ఇవాళ రామాయణం చెప్తే వచ్చే ఏడాదిని మళ్ళీ చెప్తారంటే మీరు రాకుండా ఊరుకుంటారా? ఒకసారి చెప్తే వదిలేసేదా? మన కష్టకాలంలో మనం చదివిన కథలే మనం గుర్తు తెచ్చుకోవాలి, అది అక్కడ విషయం. అందుకే ధర్మరాజుకు మళ్ళీ మార్కండేయుడు రామాయణం చెప్పాడు. అంటే ఇదంతా ఏమిటంటే అరణ్య పర్వాన్ని ఎలా కూర్చారంటే
తర్వాత జరగనున్నటువంటి ఆ భారత చరిత్ర, కృష్ణ చరిత్ర, వీటన్నిటికీ కూడా బింబభావ కథలన్నీ అక్కడ చెప్పబడుతుంది. కనుక మహాభారతం ఒకప్పుడు జరిగిన ఆ ఘట్టాన్ని మళ్ళీ భూమి మీద చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే ఘర్షణ అండి, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆసురీ శక్తులకు దేవశక్తులకు మధ్య ఘర్షణ. ఈ ఘర్షణ నుంచి అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ లోక ప్రయోజనం ఉంది. కనుక ఆ ఘర్షణ అనేది అనాది ఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ కారణం చేత ఇదేం కొత్త విషయం కాదు. అందుకే ఆ దేవసేనాపతి అయిన స్కందుని చరిత్ర అక్కడ చెప్పడంలో ఆంతర్యం ఇది. అక్కడితో కాకుండా శల్య పర్వంలో మహాభారతంలో చాలా అద్భుతమైన ఘట్టం ఉంది. అది నేను చాలా వివరంగా మీకు చెప్పదలుచుకున్నాను, అది అప్పుడు చెప్తాను. అలాగే రామాయణంలో ఎందుకు చెప్పారో చెప్పుకున్నాం. అక్కడ ఏం చేశాడు ఆయన? దేవతలే అక్కడ వానరులుగా ఉద్భవించారు. అది నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, రామాయణం అందరికీ బాగా పరిచయమే. ఎవరెవరు ఏ దేవత ఏ వానరుడుగా పుట్టిందో కూడా మనకి చెప్పబడుతుంది. కనుక భగవంతుడు భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతా శక్తులన్నీ అనేక రకములైన సహాయకులుగా వస్తారు. వీళ్ళందరినీ కలబోసుకుని వెళ్తాడు ఆయన. అంటే చేతకాకని కాదు, వీళ్ళందరినీ చేతనైన వాళ్ళలా చేస్తాడు ఆయన. అది ఆ విధంగా ఈ వానరులందరినీ తీసుకువెళ్ళి ఆయన రావణాసురుని సంహరించాడు. అక్కడ కూడా దేవసేనాపతి లక్షణాన్ని చూపిస్తాడు రామచంద్రమూర్తి. అందుకే విశ్వామిత్రుడు ముందు స్కంద చరిత్ర చెప్పడంలో ఆంతర్యం ఇది. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ రామాయణ అనమాట. రామాయణానికి మూల సూత్రం అక్కడ ఉంది, భారతానికి మూల సూత్రం. కనుక సర్వ విధమైన దేవతా విజయానికి మూల సూత్రం సుబ్రహ్మణ్య చరిత్రలో ఉంది. అందుకే చాలా ముఖ్యం సుబ్రహ్మణ్య చరిత్ర. ఇది మనకి వేదమునందు యజ్ఞ ప్రక్రియగా చెప్పబడేది అంతా సుబ్రహ్మణ్య చరిత్రే. కనుక వేదమునందు సుబ్రహ్మణ్యుడు కథారూపంగా కనిపించడు మనకి ఇప్పుడు దొరుకుతున్న వేదాల్లో. అంతేగాని వేదాలంతా పరిశోధించానండి, సుబ్రహ్మణ్యుడి చరిత్ర వేదములో లేదు. కనుక ద్రవిడుల దేవత అని రాశారు మన చారిత్రకులు. ఏమీ చదవని వాళ్ళకి ఏ బాధ లేదు, కానీ అరకరు చదివితే మహా వచ్చింది. అందులో ఇప్పుడు ఇంటలెక్చువల్స్ కాస్త ఇంట్రెస్ట్ మీద చదివే వాళ్ళకి దిక్కేమిటి? ఇంగ్లీష్ పుస్తకాలు. మన సంప్రదాయబద్ధమైన గ్రంథాలు ఎలాగూ దొరకవు. కనుక దొరుకుతాయన్నా చదవడానికి భాష రాదు, ఇటు తెలుగు రాదు, ఇటు సంస్కృతం రాదు. కాబట్టి ఏ దిక్కయ్యా అంటే వాళ్ళు రాసిన ట్రాన్స్లేషన్స్. వాళ్ళందరూ ఏం రాశారంటే శివుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ ద్రవిడ దేవతలు, వైదిక దేవతలు కారు అని రాశారు. ఇప్పటికీ ఆ దౌర్భాగ్యం మనకు పట్టేసింది. అసలు తమిళ దేశంలో ఇప్పటికీ జరుగుతున్న అల్లరులన్నిటికీ కారణం ఆర్య ద్రవిడ విభజన. ఇది చేసిన వాడు ఎవడు? డివైడ్ అండ్ రూల్ గాడు. అంటే మనల్ని పాలించినటువంటి పాశ్చాత్యుడు చేసినటువంటి పద్ధతి. ఆర్య అనేది ఎక్కడ లేనే లేదు. అదేదో బయట ఎక్కడి నుంచి వచ్చిన దాడి చేసిన జాతిలాగా ఆర్యుల్ని చిత్రించి, దాడి చేయబడ్డ జాతిలాగా ద్రవిడుల్ని చిత్రించి, ఈ ద్రవిడ దేవతలను ఆర్యులు కలిపేసుకున్నారు. అప్పటి నుంచి ద్రవిడ దేవతలు వైదిక దేవతల్లో కలిసిపోయారని. అంటే వాడికి వేదము తెలియదు, పురాణము తెలియదు, ఏది అర్థం కాదు వాడికి అని అర్థం అనమాట. ఈ సమన్వయం చేతకాక అసలు వేదంలో ఇది లేదని చెప్పడానికి మనకు దొరికిన వేదం ఎంత? వేదరాశిలో 0.1% దొరుకుతుందండి ఇప్పుడు వేదం. అంటే ఎంత పోగొట్టుకున్నామో చూడండి. ఆ 0.1లో వీడు చదివిందంతా, చదివింది సరిగ్గా అర్థం చేసుకున్నది అంత. ఇక వేదములో ఉన్న విషయం పురాణాల్లో చెప్తున్నానని వ్యాసుడు చెప్పాడు. ఆయన ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మహేత్. వేదములో చెప్పబడ్డ రహస్యములు పురాణ కథల ద్వారా బాగా విస్తృతిగా కనిపిస్తాయి. అంటే వేదం విత్తనం లాగుంటే పురాణం వృక్షం లాగుంటుందట. విత్తనం వల్ల మనకి ఏం ప్రయోజనం అండి? వృక్షం వల్లే మనకు ప్రయోజనం. కనుక పురాణం వేదాన్ని సామాన్యుడికి కూడా తీసుకుపోయింది పురాణం. ఆ కారణం చేత వేదంలో చెప్పబడ్డ యజ్ఞ రహస్యములన్నీ సుబ్రహ్మణ్య చరిత్రలో కనిపిస్తున్నాయి. అందుకని అవైదికం కాదు. యజ్ఞము, దేవతలు ఇవన్నీ వేద విషయములే. అది అనేక చోట్ల ప్రాచుర్యానికి వచ్చింది. అలా మనకి సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తర దేశంలో లేదని కాదు, ద్రవిడ దేశంలో ఎక్కువగా ఉంది అని అర్థం. భారతదేశంలో అనేక ఉపాసనలు అనేక చోట్ల ప్రశస్తి వహించాయి. చరిత్ర గురించి మనం వెళ్ళాలి. మొత్తం షణ్మతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట వ్యాప్తి చెందే. ఉదాహరణకి విష్ణు క్షేత్రములు కొన్ని ఉన్నాయి, వాటంతటి అంటే వైష్ణవం వ్యాపించింది. శైవం మరికొన్ని చోట్ల వ్యాపించింది. సౌరాష్ట్ర అంతా ఒకప్పుడు సౌరమతం అని అద్భుతంగా వ్యాపించి ఉండేది. ఇక గాణాపత్యం ఇప్పటికీ మహారాష్ట్రలో కనిపిస్తోంది. మహారాష్ట్రలో గణపతి తర్వాతే ఎవరును. మన దేశం తిరగడం చేతనవ్వాలండి. దేశం తిరిగితే చరిత్ర తెలుస్తుంది. అదే లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివితే ఏం తెలుస్తుంది? ఒక్కసారి మహారాష్ట్రకి వెళ్ళి చూస్తే వాళ్ళ గణపతి నుంచే వచ్చారట బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా. మనం శివుడికి బిడ్డ గణపతి అంటాం, కానీ గణపతి నుంచి వచ్చాడు శివుడు అంటారు. మోర్గావన క్షేత్రం ఉంది మహారాష్ట్రలో, మయూరేశ్వరుడిని గణపతి. అక్కడ రాసి ఉంటుంది ఏమనంటే బ్రహ్మ విష్ణు రుద్ర జనక గణేశ. ఈ నవరయ్య అంటే ఋగ్వేదంలో చెప్పబడేటువంటి బ్రహ్మణస్పతి అన్నారు వాళ్ళు. ఆ బ్రహ్మణస్పతి గణపతి తత్వం ఇంత విస్తారం. అదేవీ తెలియకుండా గణపతి అనేవాడు వేదాల్లోనే లేడు, తర్వాత వచ్చాడండి, వీడికి ఏం అర్థమవుతుంది? మళ్ళీ గణపతి గురించి అంటే మళ్ళీ ఇంత సబ్జెక్ట్ ఉంటుందండి. కనుక ఆయన జోలికి వెళ్ళద్దు ఇప్పుడు. కానీ గాణాపత్యం అక్కడుంది. స్కాందం ఒక ఉపాసనా సంప్రదాయం కొంతమంది బాగా చేస్తూ ఉంటే దానివల్ల ఇన్స్పైర్ అయ్యి మరికొంతమంది తయారవుతారు. కనుక ఒక ప్రాంతం అంతా అది వ్యాపించిపోతుంది. కనుక ఆ ప్రాంతం వాడే ఆ దేవుడు అని మాత్రం అనరాదు. ఆ ప్రాంతంలో తదనుయాయులు ఎక్కువ వ్యాపించి ఉన్నారు అని అర్థం.
అలాగే మహారాష్ట్ర అంతా ఎక్కువగా మనకి గాణాపత్యం ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే కేరళ ద్రవిడ దేశంలో కూడా గాణాపత్యం అంత ప్రధానం కాకపోయినా ప్రధానంగా కనిపిస్తుంది మనకి. ఈ లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, గణపతి హోమం ఈ విధానం అంతా కేరళ ప్రాంతంలో మనకు ప్రసిద్ధిగా కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన మనకి కేరళలోను, ఇటువైపు ఆంధ్రదేశంలో అనాదిగా సుబ్రహ్మణ్య క్షేత్రంలో చాలా ఉన్నాయి. ఆ తర్వాత మనకి తమిళ దేశంలో తమిళ సాహిత్యం సుబ్రహ్మణ్యోపాసన అత్యద్భుతంగా అందించింది. అనేక ఆచార్యులు ఉన్నారు తమిళ సాహిత్యంలో. అలాగే కన్నడ సాహిత్యంలో సుబ్రహ్మణ్యోపాసన చాలా ప్రసిద్ధిగా ఉంది. అక్కడ మనకి కుక్కి సుబ్రహ్మణ్యం అని పేరుతో ద్రవిడ దేశంలో చాలా ప్రసిద్ధ క్షేత్రం ఉన్నది. ఇది కర్ణాటకలో మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రదేశంలో బిక్కవోలు మొదలుకుని అనేక సుబ్రహ్మణ్య క్షేత్రాలు, మోపిదేవి మొదలైనవన్నీ కూడా మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇవి సుబ్రహ్మణ్యోపాసనకి ప్రధానంగా మనకు కనిపించేటువంటి స్థానములు. కనుక ఒక చోట వ్యాపించిందని కాదు, సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని సుబ్రహ్మణ్య తత్వంగా ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తున్నారు. కానీ సీతాచలం ఒకటే వేదమతం, ఒకటే సుబ్రహ్మణ్యారాధన, ఒకటే యజ్ఞారాధన. కనుక యజ్ఞతత్వం అంతా సుబ్రహ్మణ్యారాధనలో ఉంది. ఇది గ్రహించడానికే ఒకప్పుడు మనం మననం చేసుకున్నట్లు మీకు అనిపించినా మళ్ళీ సబ్జెక్టు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి. యజ్ఞం అనగా మనం ఏం చేస్తున్నాం? దేవతలందరినీ తృప్తిపరుస్తున్నాం. యజ్ఞము ద్వారా దేవతలు తృప్తిపడుతున్నారు. సహయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కదా. పరస్పరం భావయంతః. ఇక్కడ దేవతల్ని మనం భావిస్తే దేవతలు మనల్ని భావిస్తారు, భావించి మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దేవతలను తృప్తిపరచడానికి యజ్ఞములు ఎంతో ఆహుతులు మనం వేస్తున్నాం. తద్వారా ఆ దేవతలు స్వీకరించి వాళ్ళు తృప్తులై పుష్టితో జగత్తుని కాపాడుతున్నారు. కనుక దేవతలకి దేవసేనకంతా పుష్టి ఏదవుతోంది? యజ్ఞం. ఆ యజ్ఞ స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. ఇది ఎలాగంటే యజ్ఞమనందు ఆహుతులు వేసేటప్పుడు రసం వేస్తున్నాం, మనం ఆజ్యం వేస్తున్నాం. క్రింద మండుతున్నది అగ్నిగుండం. ఈ అగ్నిగుండాన్ని మీరు పరిశీలించితే అగ్ని ఎప్పుడు పైకి మండుతూ ఉంటుంది, ఊర్ధ్వముఖం. సోమము ఎప్పుడూ అధోముఖం. సోమం అధోముఖం, అగ్ని ఊర్ధ్వముఖం. ఈ రెండు మీరు పరిశీలించితే ఈ రెండిటి ప్రక్రియ వల్ల, అంటే సోమము లేనిది అగ్ని ప్రజ్వరిల్లదు, అగ్ని లేనిది సోమము రాదు. అంతే కదండి. నెయ్యి రావాలంటే అగ్ని ఉండాలి, అగ్ని ప్రజ్వరిల్లాలంటే నెయ్యి ఉండాలి. కనుక ఈ రెండు పరస్పర ఆధార ఆధేయములు. అందుకే సోమము అనేది శక్తిగాను, రుద్రో యయేషదగ్ని అని యజ్ఞాగ్ని రుద్రస్వరూపంగాను భావించబడితే అగ్ని సోమములు ఈ రెండిటి వల్ల ఉత్పన్నమైనటువంటి సర్వదేవతాత్మక చైతన్యం ఏందో అదే సుబ్రహ్మణ్యుడు. ఎలా ఉంది ఆ చైతన్యం? గుహః. అతి రహస్యంగా ఉంది గనక గుహః అని చెప్పబడుతున్నది. కనుక యజ్ఞస్వరూపం అంతా మనం ఇక్కడ దర్శించడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యుడు సర్వతోముఖ ప్రసరణ, 6 ముఖాలు వాడైన. ఈ 6 ముఖాలు గుండ్రంగా ఉన్నాయి, అది ఇక్కడ విశేషం. ఊర్ధ్వంలో ఉంటూ అన్ని దిక్కులను చూస్తూ ఉండి ఊర్ధ్వము ఊర్ధ్వాతీతము అయిన ఒక స్థితి కూడా ఉందిట. అంటే మనకు పైన ఒక కనబడుతుంది, 4 దిక్కులు కనిపిస్తున్నాయి, ఇక్కడితో అయ్యే. కానీ ఆ పైన కూడా మరొకటి ఉంది, అది కూడా తెలుసుకోగలిగిన తత్వం ఒకటి ఉండాలి. ఆ పూర్ణతత్వమే షణ్ముఖ తత్వంలో మనకు గోచరిస్తుంటుంది. ఇలాంటి ఈ సుబ్రహ్మణ్యం యొక్క పరిపూర్ణత సంబంధించిన లక్షణంలో ఈయన జ్ఞానస్వరూపుడు. ఈ యజ్ఞస్వరూపుడు ఎంతో జ్ఞానస్వరూపుడు అంతే. ఎందుకంటే విశ్వమంతా ఈశ్వరమయం అనేదే జ్ఞానం. ఈ పంచభూతాత్మకమైనది నేను అనబడేది ఈశ్వరుడే అని తెలుసుకుంటే అదే సుబ్రహ్మణ్యుడు అనగానే జ్ఞానం అక్కడే గోచరించేస్తుంది. నేను అని తెలుసుకోవడమే కదా జ్ఞానం. అహం బ్రహ్మాస్మి. అందుకు అహం బ్రహ్మాస్మిలో అహం అదే గూఢం, అదే బ్రహ్మము అని ఎరుక. కనుక అహంకార షణ్ముఖ అనే అర్థం ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంలో సుబ్రహ్మణ్యతత్వం దాగి ఉన్నది. అహం అహం అనబడే నేను బ్రహ్మాస్మితో కలవాలి, అదే శివశక్తులతో ఏకమైన అహం తత్వం. ఇదే మొత్తం వేదాంత వాక్యం అంతా. ఈ రహస్యాన్ని శంకరుల వారు మహావాక్య గూఢం అన్న మాట వేశారు. మయూరాధిరూఢం మహావాక్య గూఢం అన్నారు. మహావాక్య గూఢం అంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి మొదలైన వాక్యములు యందు రహస్యముగా చెప్పబడ్డ పరతత్వం ఇతడే అని ప్రతిపాదించారు. కనుక సుబ్రహ్మణ్యుడు అనగానే గురుస్వరూపుడు, ఆత్మవిద్యాస్వరూపుడు, బ్రహ్మ విద్యాస్వరూపుడు. అందుకు సుబ్రహ్మణ్యోపాసన సర్వయజ్ఞములు చేసిన ఫలితం ఇవ్వడం, అలాగే విశ్వవ్యాపకమైన చైతన్యం కనుక విశ్వంలో ప్రతిదీ మనకు అనుకూలమయ్యేలా చేయడం మాత్రమే కాకుండా కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యోపాసుడు జ్ఞాన విద్యా గురువు ఆయన. పైగా ప్రతిభాశక్తి సుబ్రహ్మణ్యుడే. వైదిక వాంగ్మయంలో వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి సాహిత్యంలో భారతదేశంలో టాలెంట్ గురించి చెప్పేటప్పుడు షణ్ముఖీ ప్రతిభ అని ఒక మాట వేశారు. షణ్ముఖీ ప్రతిభ అంటే 4 దిక్కులా చూడడం ఎవరైనా చూడగలరు, ఊర్ధ్వంగా ఉన్నతంగా ఆలోచించగలడం, ఆ ఉన్నతం కూడా బుద్ధి యొక్క ప్లేన్ని దాటి ఆలోచించగలిగేటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాంటి మల్టీ ఫేసెటెడ్ నాలెడ్జ్, బహుముఖ ప్రజ్ఞ అని మనం అంటూ ఉంటాం. బహుముఖ ప్రజ్ఞకి సంకేతమే సుబ్రహ్మణ్య తత్వం.
అందుకే సుబ్రహ్మణ్యుడు అంటే ప్రతిభకి బహుముఖ ప్రజ్ఞకి సంకేతం. అందుకే పిల్లల చేత సుబ్రహ్మణ్యోపాసన చేయిస్తే వాళ్ళకి సులభం కూడా, ఎందుకంటే ఆయన పిల్లడు పిల్లవాడు కనుక సుబ్రహ్మణ్య అంటే చక్కగా వచ్చేస్తాడు ఆయన. అతి తేలిగ్గా దొరికిపోయే దైవం. దేవుణ్ణి మనం బాలుడిగా ఎందుకు ఉపాసిస్తున్నామంటే ఎత్తుకోవడం సులభం. అది ఇక్కడ విశేషం. భగవంతుడిని బాలుడిగా ఉపాసించేటటువంటి సంస్కృతి ఒక్క భారతీయులకు ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఎరువు తీసుకున్నారు. ఇప్పుడు మనల్ని ఇమిటేట్ చేయడం ఎక్కువైపోయిందండి. అంత ఇమిటేట్ చేసే కాడికి ఎక్కడికి ఎందుకు రావడమో వాళ్ళలో ఉంచుకోవచ్చు అనమాట. వాళ్ళకి వాళ్ళ దేవుడికి బాల అని తోక తగిలిస్తున్నారు. అలాగే వాడిని కన్న తల్లిని జగన్మాత అంటున్నారు. ఇవి నిజానికి ఆ మతం పుట్టిన దేశాలు లేవు, మనకు వచ్చిన తెగులు అనమాట. మనకు అలాగా ఏదో అర్థం కాని వాడిని బాలుడిని ఎత్తుకోవడం ఎందుకు, మన కోసం బాలుడిగా దిగివచ్చిన బాలకృష్ణుడు, బాలరాముడు, బాల సుబ్రహ్మణ్యుడు ఉంటే కనుక శివుణ్ణి ఎత్తుకోవాలని సరదా పడితే సుబ్రహ్మణ్యోపాసన చేస్తే అందుకే ఆ సుబ్రహ్మణ్యోపాసనలో శివుడు దొరికిపోతాడట. పైగా ఎలా ఉంటాడో అందం వేరండి. సుబ్రహ్మణ్యుని తలంచుకోగానే ప్రతి వారిలోని ఒక మాతృభావన కలిగిపోతుంది. ఎందుకంటే కుమారా ఆయన పేరే, ప్రతివాడికి కూడా కుమారభావం వాత్సల్య భావం కలిగి ముద్దొచ్చి ఎత్తుకుంటామని. అందుకనికి ఆ ముద్దులొలికేటటువంటి సొగసు సుబ్రహ్మణ్యుడి దగ్గర బాలస్వరూపంతో ఉంటాడు కనుక ఆయన శుభ్రంగా ఎత్తుకోవచ్చు మనం. అందుకని ఓ శివ అంటే ఎత్తుకోగలమా, ఓ నారాయణ విరాట్ పురుష అంటే ఎత్తుకోగలమా? ఎంత గొప్పవాడైనా మనకు అందుబాటులోకి వచ్చేయాలి కదండి. మనం ఎత్తుకుని గుండెలకు హత్తుకోవాలంటే సుబ్రహ్మణ్యుడు సరిగ్గా సరిపోయాడు. కనుక సర్వదేవతాత్మకమైనటువంటి మహా చైతన్యం మన కోసం బాలుడై వచ్చేసింది. అలాగా మనకి బాలసుబ్రహ్మణ్యోపాసన సర్వశక్తిధరుడు అయినటువంటి సర్వతోముఖ ప్రసరణ, అదే సర్వతోముఖ దృష్టి, సర్వతోముఖమైన ప్రజ్ఞ ప్రతిభ సుబ్రహ్మణ్యంలో వచ్చింది. అందుకే పిల్లలు శరవణ భవ అనే మంత్రాన్ని జపం చేస్తే వాళ్ళకు కావలసినటువంటి బుద్ధిశక్తి అంతా ఆయన ఇస్తాడు. సుబ్రహ్మణ్యోపాసన వల్ల మహామేధాశక్తి లభిస్తుంది. అదేవిధంగా అసలైన జ్ఞానం ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యుడు సనత్కుమారుని స్వరూపమని చెప్పబడుతుంది. ఆ రహస్యం వచ్చినప్పుడు ఆ వివరణ నేను మీకు ఎలాగో తెలియజేస్తాను. ఇలాగా సనత్కుమారుడు అంటేనే బ్రహ్మ విద్యా స్వరూపుడు, ఇది మనకు తెలిసిన విషయమే. కనుక ఆ కుమార సనత్ కుమార అది అక్కడ ఆ తత్వంలో కూడా కుమారతత్వం మనకి కనిపిస్తున్నది. ఊరికినే పేర్లు రావు, ఏదో ఉంటుంది దానిలో మర్మం. కనుక పురాణ కథలన్నీ ఒకదానికోటి మర్మంతో కూడి ఉంటాయి. కనుక కుమారతత్వం ఇప్పుడు శివపార్వతుల ద్వారా వ్యక్తమైంది కానీ అప్పుడే కొత్తగా లేదు, అది విశ్వం ఉన్నప్పుడే ఉన్నది. అది ఆ విశ్వంలో ఉండేటువంటి కుమారతత్వమే ఒక రూపంలో మనకి వ్యక్తమవుతున్నది. కనుక కుమారతత్వంలో సులభ ప్రసన్నుడు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే గణపతిని కూడా మనం సులభ ప్రసన్నుడు అంటున్నాం. ఇద్దరూ ఒకటే కుమారతత్వం, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఈయన గణపతి, ఆయన సేనాపతి, రెండూ కూడా గ్రూప్స్కి నాయకులు వాళ్ళు. అంటే మనందరం గణం చూస్తాం, పతిని చూడం. సేనని చూస్తాం, పతిని చూడం. ఇంద్రియాలన్నీ చూసిన ఎంత తెలివైన వాడినండి అంటాం. తెలివైనా నీ సొత్తు, మంచి తిండిపరుడు కూడా, అది నీకు తెలియదా? ఈ దేహంతో ఎన్ని పనులు చేయలేదు, నీ దేవసేనలన్నీ పనిచేసాయి, కానీ నీ ఎవడి వల్ల పనిచేసేదో తెలుసుకోలేకపోతున్నావు. అందుకే సేనని చూడడం కాదు, సేనాపతిని చూడు. గణాన్ని చూడడం కాదు, గణపతిని చూడు. గణపతే గణమునంతా వ్యాపించాడు, సేనాపతే సేననందంతటా వ్యాపించాడు. ఏ సేన ఎలా కథలలో డిజైన్ చేసేవాడు సేనాపతి, అవునా లేదా అండి? అంతేగాని సైనికులు అప్పటికప్పుడు వాళ్ళ వ్యూహం రచన చేసుకుని వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళందరికీ స్ట్రాటజీ వేసిన విలా వెళ్ళి అలా వెళ్ళని చెప్తాడు సేనాపతి, దాని ప్రకారం సేనలు వెళతాయి. అలా ఇంద్రియాలన్నిటినందు అక్కడ ఎలాగైతే సేనల యందు సేనాపతి ఆజ్ఞ వ్యాపించి ఉందో, ఇంద్రియాలన్నిటి యందు పరమేశ్వర చైతన్యమే వ్యాపించి ఉంది. అది మనం తెలుసుకుంటే సేనాపతి గణపతి అనబడేది ఈశ్వరతత్వమే అని వ్యక్తమవుతుంది. అందుకే గణపతి వేరు, సుబ్రహ్మణ్యుడు వేరు కాదు, ఇద్దరు కూడా కుమార భావానికి సంకేతం. ఈ రెండు తత్వములతో వాళ్ళిద్దరిని ధ్యానించడం ఎంత అపరూపమైన భావన. ఎందుకంటే మనకి ఏమున్నా లేకపోయినా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికైనా కుటుంబాలు ఉన్నాయంటే కుటుంబాలు దేవుడు ఉన్నాడు అక్కడ. అందుకే గణపతి, కుమారస్వామి, పార్వతి, పరమేశ్వరులు. దీని ద్వారా మనకి ఆ దేవుళ్ళని దగ్గర చేశారు. తత్వం తర్వాత ఆలోచిస్తే తర్వాత అదే మనకు అర్థమవుతున్నది. కనుక ఆ నలుగురు ఇక్కడున్న వాళ్లే, విశ్వంలో ఉన్నవాళ్లే అని మనకి తెలియజేస్తూ ఒక చక్కటి కథను మనకి పురాణాల్లో లభిస్తుంది. స్కంద పురాణంలో ఉన్న కథ. ఈ స్కంద పురాణం రెండు విధాలు అన్నాం. ఖండములుగా ఉన్న స్కంద పురాణం, సంహితలుగా ఉన్న స్కంద పురాణం. సంహితారూప స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య లీలలు చాలా వర్ణించారు. దీన్ని తర్వాత తమిళ భాషలో కంద పురాణం రచించారు. వాళ్ళ స్కంద అనేదాన్ని కంద అని అనడం వాళ్ళకి కంద రణభూతి, కంద షష్ఠి కవచం ఇవన్నీ అక్కడ నిత్య పారాయణలు చేస్తూ ఉంటారు. ఆ కంద షష్ఠి కవచం చాలా శక్తివంతమైనది. తమిళ భాషలో, ద్రవిడ భాషలో రచింపబడింది. అలాంటి ఆ దివ్యమైన కంద పురాణంలో కూడా ఈ కథ మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి తెలిసిన కథే కానీ మర్మం ఉంది అందులో. ఒకసారి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలా అని ఆలోచన చేశారని ఒక కథ చెప్తారు. దీన్ని మరొకలాగా ఏం చెప్తారంటే, ఒక ఫలాన్ని పట్టుకుని నారదుల వారు వచ్చారని కైలాసానికి. ఈ ఫలం
ఎవరికి ఇవ్వాలి? ఒకటే ఫలం ఇచ్చి వెళ్ళిపెట్టాను. పిల్లలేమో ఇద్దరు. ఇలాంటి చిక్కులు అప్పుడప్పుడు గృహస్థుకు వస్తూ ఉంటాయి. ఈ పండు తీసుకుని ఇద్దరు పిల్లలకి ఎలా ఇవ్వడం? పూర్ణంగా ఒకరికే ఇవ్వాలి ఆ ఫలం, అదొక రూలు. దానితో ఏం చేశారంటే, ముల్లోకాలు ఎవరు ప్రదక్షిణ చేసి తొందరగా వస్తారో వారికి ఇస్తాను అన్నట్ట. అయితే వీరిని వెంటనే బయలుదేరిపోయాడు. ఎందుకంటే ఉంది కదా నెమలి, చక్కగా ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన గారికి పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే గుజ్జు రూపం, బొజ్జ రూపం, పెద్ద రూపం, అంత తొందరగా కదలడు ఈయన. పోనీ అదైనా వెహికల్ కోఆపరేట్ చేస్తుందా అంటే అది అంతకన్నా చేయదు. ఎలక దాని మీద ఏనుగు మొహంతో ఈయన కూర్చోవాలి. అందుకు బాగా ఆలోచించట. ఈయన బయలుదేరిపోయాడు అప్పుడే ఉత్సాహంగా. అప్పుడు గణపతి లేచి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసేట. ప్రదక్షిణ చేసి ఆయన నమస్కారం చేసి పండిచ్చేయండి అన్నట్టు. ఇదేమిటయ్యా, ఆయన వెళ్ళాడు కదా, నువ్వు వెళ్ళనే లేదంటే ముజ్జగాలు తిరిగినట్టే అయిపోయింది. ఎందుకంటే ముజ్జగాలు తల్లిదండ్రులు మీరు, మిమ్మల్ని తిరిగితే ముజ్జగాలు తిరిగినట్టు. ఇందులో రహస్యం చెప్పారు. ప్రదక్షిణలో ఉండే రహస్యం అది. మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఎందుకు ప్రదక్షిణలు చేయాలి? ఇది కొంచెం రహస్యమైన విషయం. మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ప్రదక్షిణ ఎందుకంటే మన బ్రతుకు ఒక ప్రదక్షిణ. ఎక్కడ అంటే విశ్వంలో ఒక ప్రదక్షిణ. ప్రతి జన్మ ఒక ప్రదక్షిణ. పుట్టిన పాయింట్ నుంచి మరణం పాయింట్ వరకు తిరిగేటప్పటికల్లా అయిపోయింది ఒక జన్మ. ఈ చుట్టలో మనం బోల్డ్ చుట్ట పెడతాం. పాపాలు పుణ్యాలన్నీ చుట్టలోనే అయిపోయాయి. ఈ చుట్టులో చేసిన దానికి నెక్స్ట్ ప్రదక్షిణలో అనుభవిస్తాం. ఇలాగా గత ప్రదక్షిణల్లోంచి తెచ్చుకున్నటువంటివి, ఒక్కొక్క ప్రదక్షిణ ఒక్కొక్క జన్మ అన్నాం కదా, ఇలా గత జన్మల అనబడే ప్రదక్షిణల్లోంచి తెచ్చుకున్న అనుభూతులు ఇప్పుడు సుఖ దుఃఖాలు మనకి. మరి ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖం నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఆ పాత అకౌంటుల్లోకి వెళ్ళి రెక్టిఫై చేసుకోవాలి. మనం పాత అకౌంటుల్లోకి ఎలా వెళ్తాం? అందుకేంటంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే మళ్ళీ విశ్వంలో ప్రదక్షిణకి వెళ్ళాలి. విశ్వంలో ప్రదక్షిణ మన వల్ల అవుతుందా? అందుకే విశ్వానికి మూలమైన శివుడి చుట్టూ తిరిగితే విశ్వంలో ప్రదక్షిణ చేసినట్టే. అది అవడం వల్ల ఏమైంది? గత జన్మల్లో దుఃఖమూలకమైన పాపాలని క్షయమయ్యాయి. అంతేకాదు ఇంకా రౌండ్స్ తిరుగుతూ ఉంటే మళ్ళీ ప్రపంచంలో రౌండ్లు తిరగకుండా చేస్తాడు. అంటే మరి జన్మలు లేకుండా చేస్తాడు. ఇది ప్రదక్షిణకున్న పరమార్థం. శివపురాణంలో ఉన్న డెఫినేషన్ ఇది. అంతేగాని ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే ఆ రోజుల్లో మార్నింగ్ వాక్ అంటే వెళ్ళమంటే వెళ్ళరని ప్రదక్షిణలు పెట్టారండి. అందుకు ప్రదక్షిణ చేస్తే మార్నింగ్ వాక్ అయిపోతుందిట అని. నిజంగా మార్నింగ్ వాక్ కోసం ప్రదక్షిణ చేస్తే పుణ్యం మాట అటుంచి మహాప్రయోజనాన్ని అల్ప ప్రయోజనంతో ముడిపెట్టిన మహాపాపం ఒకటి వస్తుందన్నమాట. కనుక ఇలాంటి దిక్కుమాలిన సైంటిఫిక్ నిర్వచనాలు మనం ఇవ్వద్దు. తెలియకపోతే నాకు సైన్స్ తెలియదు, వేదాంతం తెలియదు, పెద్దవాళ్ళు చేయమన్నారు కానీ నేను చేస్తున్నానంటే ఇది చాలా గొప్ప విషయం అండి. ప్రతివాడు సైంటిస్టే ఈ రోజుల్లో, వాడు చెప్పేస్తూ ఉంటాడు. కనుక ప్రదక్షిణ మార్నింగ్ వాకులు కావు. ఇక్కడ గణపతి ఏం చేశాడంటే ఈ టెక్నిక్ ఉపయోగించాడు. ఆ ఇద్దరు చుట్టూ తిరగగానే ప్రపంచమంతా తిరిగిసినట్టయిపోయింది. అందుకే హాయిగా కూర్చున్నాడు. నేను చెప్పిన పాయింట్ కరెక్టే కాదంటాడా? పండిచ్చేసేట. ఇవ్వగానే ఆయన ఎంటర్ అయ్యాడు. ఈయనమో ఇక్కడే ఉన్నాడు, ఈయనకు ఫలం ఇస్తావా? నేను ముజ్జగాలు తిరిగి వచ్చా, నాకు ఇవ్వవా అంటే నాయనాన్ని సముదాయించబోతే ఈయన అలిగి వెళ్ళిపోయేట సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా వీళ్ళ అవస్థ చూడాలి. ఆయన వెళ్ళిపోతే నిలవలేరు తల్లి తండ్రి ఇద్దరు. అంత వాత్సల్యం ఆయన అంటే. కాబట్టి బయలుదేరేట. ఆయన ఎక్కడున్నాడు? ఈ లోపల ఆయన అలిగి వచ్చేసాడు. ఒక కొండ మీద కూర్చున్నాడు. ఆ కొండ ఎలా ఉందో కథ తర్వాత చెప్తాను. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి బతిమాలేట. కానీ ఈయన వినలేదు, ససేమిరా నేను రానన్నట్ట. అక్కడే ఉండిపోయాడు. ఆ చోటు సరిగ్గా మన ద్రవిడ దేశం కూడా మన భాగ్యం అయిపోయింది. ఉత్తరం నుంచి ద్రవిడానికి వచ్చేసాడు. అందుకే ఇటువైపు మనకి ఎక్కువ ఆరాధన ఉండడానికి కారణం అది విశేషం. ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఆయన కూర్చోగానే ఈయన వెళ్ళి బతిమాలేడు, నేను రానన్నాడు. అప్పుడు మేమే అప్పుడప్పుడు వచ్చి చూసిపోతాం అన్నట్ట. ఆ శివపార్వతుని కైలాసం నుంచి మన దాకా రప్పించిన వాడు సుబ్రహ్మణ్య స్వామి. అది ఇక్కడ విశేషం. అప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ, స్వామి చాలా సంతోషం ఇక్కడికి వచ్చేసావు, కానీ జ్యోతిర్లింగ స్వరూపుడివై ఇక్కడ ఉండిపోవయ్యా అని అడిగారు పార్వతీ పరమేశ్వరుని. సరే అని ఉండిపోయాడు. ఆ పార్వతి భ్రమరాంబగా ఉండిపోయింది. ఆ శివుడు మల్లికార్జున స్వామిగా ఉండిపోయారు. ఆ శ్రీశైలం మనకు ఉండిపోయింది. ఆ విధంగా మనకి శ్రీశైల క్షేత్రం మనకి దక్కినది. అదొక విశేషం. కనుక సుబ్రహ్మణ్యుడికి శ్రీశైల క్షేత్రానికి ఉన్న గొప్ప సంబంధం మనకు ఆ విధంగా కనిపిస్తున్నది. ఇలా మనం పరిశీలించినట్లయితే సుబ్రహ్మణ్యుడు ఇలా వచ్చేసాడు కదా ఇక్కడికి అలిగి. ఇప్పుడు మనకేం తేలింది కథలో? సుబ్రహ్మణ్యుడి కంటే గణపతి తెలివైన వాడని తేలింది అని అనుకుంటే నిన్న మనం చెప్పినట్టు కలిగాడు మనలో ఉన్నాడని అర్థం. ఇది కాదు దీనిలో అర్థం. దీనిలో మర్మం ఏమిటంటే ఈశ్వర చైతన్యాన్ని ఇద్దరూ రెండు రకాలుగా చూపించారు. ఉన్న చోటే ఈశ్వరుణ్ణి చూపించిన వాడు గణపతి, అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూపించిన వాడు సుబ్రహ్మణ్యుడు. ఇదే రహస్యం. అందుకే అన్నాం గణపతిని స్టాటిక్ ఎనర్జీ, సుబ్రహ్మణ్యుని డైనమిక్ ఎనర్జీ అనడంలో విశేషమైంది. అయితే ఒక మాట అన్నట్టండి శివుడు, ఫలం నీకు కాదయ్యా, ఫలమే నువ్వు అన్నట్టండి. ఎంత గొప్ప మాట. ఫలం నీకు కాదు, ఫలమే నువ్వు
అందుకే పళంని అన్నట్ట అది ద్రవిడ భాషలో. పళంని అని ఏ చోట అన్నాడో అదే పళని క్షేత్రం అయిపోయి కూర్చున్నది, స్వామి అక్కడే వెలిశాడు అన్నారు. ఆ కొండ మాత్రం ఏంటి అని ఎక్కడున్న కైలాసంలోనే ఉండాలట. ఇది ఎందుకు వచ్చింది అంటే ఏనాటివాడో అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి ఆయన ఉత్తరాపథం విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ కథ చాలామందికి తెలిసిందే. వింధ్య పర్వత గర్భం అణచడానికి ఆయన వచ్చి వింధ్యని దాటి వచ్చేసాడు కానీ ఆ ఉత్తరాపథంలో ఉన్న అనుభూతులన్నీ ఆయన గుర్తుకొస్తున్నాయి. ఆ కాశీక్షేత్రం, ఆ కైలాసం అవన్నీ గుర్తుకొచ్చి ఆ కైలాస శిఖరాలు 2 వచ్చినా ఇక్కడ బాగున్నాయి అనుకున్నట్ట. మరి దేవతలకు ఇంత ఉపకారం చేసిన మహర్షి కనుక ఈయనకు అందరూ కోఆపరేట్ చేస్తారు, సందేహం లేదు. చుట్టూ చూసి కైలాసంలో చాలా పర్వతాలున్నో 2 కొండలు ఇక్కడికి తెప్పిద్దాం అనుకున్నట్టండి. ఆయనకేం పోయింది, వెంటనే హిడుంబా అనే ఒక రాక్షసుడిని ఎంచుకున్నాడు ఆయన. హిడుంబా ఆయన్ని పిలిచి కైలాసం నుంచి 2 కొండలు తీసుకురా అన్నట్ట. వెంటనే అక్కడ రాక్షసుడు అంటే దుర్మార్గుడిని కాదు, మహాశక్తిమంతుడైన ఒకడు. ఏ పనికి ఎవరిని పెట్టాలో వాడిని పెట్టాలి. అందుకని బయలుదేరి కావడి తయారు చేసుకుని ఇటువైపు సత్యగిరి అనే ఒక కొండని, ఇటువైపు శివగిరి అనే కొండని పెట్టుకుని కావడిలో పెట్టుకొస్తున్నట్టండి. ఆ వస్తువు సరిగ్గా వింధ్య దాటి కొంత దూరం వచ్చాక అలసి ఆ 2 పెట్టి కాస్త విశ్రాంతి తీసుకున్నట్ట. అయితే సుబ్రహ్మణ్యుడు అలిగి ఆ సమయంలోనే వస్తూ ఈ శివగిరి మీద కూర్చున్నట్ట. వెంటనే ఈయన లేచి ఈ 2టిని కదుపుదామని ప్రయత్నించేటప్పటికల్లా సత్యగిరి లేచింది కానీ శివగిరి లేపలే. ఎందుకంటే స్వామి అక్కడ కూర్చున్నాడు. ఇంకా లాభం లేదని ఆ పైన ఉన్నవాడిని చూశాడు. అప్పుడు ఇద్దరికీ యుద్ధం జరిగింది. కానీ ఆ స్వామి ముందు ఈయన ఎక్కడ నిలబడగలడు కనుక శరణు వేడేట. శరణు వేడి నన్ను అనుగ్రహించవయ్యా, మూర్ఖుణ్ణి నీతో యుద్ధం చేశాను, నన్ను ఏం చేయమంటావు అంటే, కావడి పట్టుకొచ్చావు గనక నువ్వు భక్తులందరికీ ఆదర్శం అవుతావు. ఎవరైతే ఇలా కావడిలో రకరకములైన పదార్థములు తెచ్చి నన్ను ఆరాధిస్తారో వాళ్ళని ఈ పర్వతం మించి నేను అనుగ్రహిస్తాను అని ఆ శివగిరి యందు స్వామి అభయం ఇచ్చాడని అప్పటి నుంచి కావడి మహోత్సవాలను వచ్చాయి. మీరు ఇక్కడ యుడుంబా అనే పేరుతో కావడి మోస్తున్న స్వామిని మీరు చూడవచ్చు. ఇది చారిత్రకమైన అంశం. ఇది అగస్త్యునితో ముడిపడినటువంటిది. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా వ్యాప్తి చేసిన మహోపాసకుడు అగస్త్య మహర్షి. వైదికమైనటువంటి దేవతారాధనని దక్షిణాపథంలో వ్యాప్తి చేసిన మహాత్ములు మనకు అగస్త్య మహర్షి, గౌతముడు. వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు. ఈ మహర్షులేనండి ఈ దేశాన్నంతటి కాపాడుతున్నది. లేకపోతే విజ్ఞానం మనకెక్కడిది? ఆ అగస్త్య మహర్షి సంస్కరించాడు. అంతేకాదు అగస్త్యుల వారి ద్రవిడ దేశంలోకి వచ్చి ఈ ద్రవిడ భాష ఎలా నేర్చుకోవాలనుకున్నట్టు ఆయన. అప్పుడు సరిగ్గా కుట్రాళమని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి క్షేత్రానికి వచ్చేట అగస్త్యుల వారు. వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యుడు కనబడ్డట. అన్ని భాషలకి, అన్ని శబ్దాలకి, విద్యలకి నిధి గనక ఆయన్ని నమస్కరించేట అగస్త్యుడు. వెంటనే ఆ అగస్త్య మహర్షికి సుబ్రహ్మణ్యుడు ముహూర్త కాలంలో ద్రవిడ భాష అంతా నేర్పెట్టాడు. ఆ ముహూర్త కాలంలో అంటే అగస్త్యుడు అంతటి వాడికి సుబ్రహ్మణ్యుడు అంతటి వాడు నేర్పితే ముహూర్త కాలం చాలు. ఆయన అనుగ్రహం చాలండి, ఏదైనా వచ్చేస్తుంది. అందుకే స్వామి అనుగ్రహం ఉంటే నజానామి శబ్దం, నజానామి గద్యం, నజానామి అర్థం, నజానామి పద్యం అన్నారే. ఇవేవీ లేకుండానే పలుకులు ఎందుకు వచ్చేస్తున్నాయంటే చిత్స్వరూపుడైన షడాస్యుడు నా హృదయంలో ఉన్నాడు గనక అన్నారే శంకరుల వారు. అందుకే ఆయన హృదయంలో ఉంటే అన్నీ అవే వస్తాయి. ఎందుకంటే భాష కూడా దేవతే. భాషా సేన అంటే దేవసేనే కనుక భాషారూప బృహత్సేన అన్నప్పుడు బృహత్సేన భాషే, అది దేవసేన పతి అయిన నాదస్వరూపుడే సర్వభాషలకి పతి. అందుకు ఆ స్వామి అనుగ్రహం అగస్త్యునికి అక్కడ కూడా కనిపించింది. అగస్త్యుడికి సుబ్రహ్మణ్య స్వామికి చాలా అనుబంధం ఉంది. అది ఎలాగంటే కాశీక్షేత్రం నుంచి ఆయన తిరిగి వచ్చాక ఏడిచేడికి దక్షిణాపథంలో తిరుగుతూ ఆ కాశీ అనుభూతులన్నీ తలంచుకుంటూ తిరుగుతూ ఆయన క్రమంగా కొల్హాపురి క్షేత్రం వెళితే అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి యొక్క దర్శనమైంది ఆయనకి. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై లోపాముద్రని అగస్త్యుడిని ఆశీర్వదించి నీ వేదనంతా తీర్చగలిగేటువంటి వాడు తుంగభద్రా తీరంలో స్వామిమలపై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఆయన వద్దకు వెళ్ళి నువ్వు అని చెప్తే అప్పుడు అగస్త్యుడు ఇక్కడికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడిని ఓదార్చి కాశీ వైభవం అంతా చెప్పాడు. ఆయన శివ వైభవాన్ని, కాశీ విషయాన్ని అన్నిటినీ అగస్త్యునికి చెప్పి అగస్త్యునికి ఆనందానుభూతి కలిగించినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా శివజ్ఞానం ఇవ్వడంలో సుబ్రహ్మణ్యుడు మొదటివాడు. అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శివశక్తి జ్ఞానం పూర్తిగా తెలుస్తుంది. అమ్మ అయ్యల అనుగ్రహం ఈ కుర్రవాడే ఇవ్వగలడు మనకి. అందుకు సుబ్రహ్మణ్యుడిని బాగా కొరుచుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తున్నది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇలా అగస్త్యుని అనుగ్రహించినటువంటి స్వామిని మనం చెప్పుకున్నాం. మాటి మాటికి స్వామి స్వామి అని నేను మాట అంటున్నాను. స్వామి అనే మాట సర్వదేవతలకి వాడతాం, కానీ సుబ్రహ్మణ్యునికి స్వామి అనే మాట సిద్ధంగా కనిపిస్తుంది. స్వామి అనే పేరు సుబ్రహ్మణ్యుడిది. స్వామి అంటే తనదైన సొత్తు కలవాడు. స్వం అంటే సొత్తు, అది కలవాడు స్వామి. విశ్వమంతా ఆయన స్వం, ఆయనది అనే మాట స్వామి అనే మాటలో కనిపిస్తుంది. కనుక స్వామి అంటే నేను నీ సొత్తునయ్యా అని చెప్పినట్టే అర్థం మనకు తెలుస్తున్నది.
అలాగా దేవసేనాపతి సూర స్వామి గజముఖానుజ అని అమరకోశంలో సుబ్రహ్మణ్యుడి పేర్లు చెప్తూ అమరసింహుడు స్వామి శబ్దం సుబ్రహ్మణ్యుడిదే అని రాశాడు ఇక్కడ. కనుక ఇతరులకి మనం భక్తిపూర్వకంగా చెప్పుకున్నప్పటికీ స్వామి అనే పేరు సుబ్రహ్మణ్యుడికి సిద్ధమై కూర్చుంది. అందుకే సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ పరిపాలయాసుమాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయాసుమాం అని ముత్తుస్వామి దీక్షితుల వారు అత్యద్భుతంగా కీర్తించారు స్వామిని. ఈ విధంగా ఆ స్వామి యొక్క విశేషం మనం ఇప్పుడు యజ్ఞపరంగా కూడా చెప్పుకోబడింది కదా. దేశపరంగా చెప్పేసాను నేను, విశ్వమంతా ఎలా వ్యాపించాడో. ఇంకోటి నేను చెప్పలే, ఏంటి కాలం. కాలపరంగా ఎలా చెప్తాం? దేశకాలములు విడిగా లేవు, అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. కాలం అనగానే మనకు ప్రధానంగా కాలస్వరూపం లెక్కించడానికి ఆధారం సంవత్సరం. సంవత్సరం ఎందుకంటే సంవత్సరంలో 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్లో ఒక ఋతువు ఉన్నట్టు ఇంకో ఋతువు ఉండదు, కానీ ఒక సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన ఋతువుల ఆవృతే మరో సంవత్సరంలో మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతేగాని సంవత్సరమే పూర్ణకాలం మనకి. అందుకే దేనికైనా సంవత్సరం ముఖ్యం. ఆ కారణం చేతనే సంవత్సరం అవగానే అయిన దానికి సంకేతంగా పుట్టినరోజులు జరుపుకుంటాం, వ్యక్తులకు కూడా. అలాగే పోయినా సంవత్సరం తర్వాత జరుపుకుంటాం. ఇంకా ఫంక్షన్లకు కూడా ఆబ్దికాలు పెడతాం మనం, సంస్థలకు కూడా. ఆబ్దికం అంటే ఏంటో కదండి, యానివర్సరీ. ఈ మాట బాగుంది కదా అనేసి ఒక సంస్థకి ఫస్ట్ యానివర్సరీ చేసాను మొదటి ఆబ్దికము అని వేయొద్దు. ఎందుకంటే లోకంలో రూఢి అర్థాలు వేరు, అసలు అర్థాలు వేరు. సరే అటు వద్ద. ఆబ్దికము అంటే అబ్దమునకు ఒకసారి వచ్చేది ఆబ్దికము. దీన్ని వార్షికము అంటాం, వార్షికోత్సవం అంటాం. వర్షం అంటే సంవత్సరం అని అర్థం అనమాట. మనకు కావలసినవన్నీ వర్షించేది సంవత్సరం. వర్షించుట అంటే కురియుట. మనకు కావలసినవన్నీ అందులోంచి వస్తున్నాయి. వర్షాలు ఒక్కటే కాదు కదా, అన్నీ కావాలి సంవత్సరంలో మనకి. మనకి చలి ఉండాలి, ఎండ ఉండాలి, అన్ని సంవత్సరంలోనే ఉంటాయి. అందుకే దాని పేరు సంవత్సరం. సమ్యక్ వసంతి సర్వ, అన్నీ దేని యందు పూర్ణంగా ఉంటాయో దాని పేరు సంవత్సరం. కనుక సంవత్సరం అనే దాన్ని ఆధారం చేసుకుని ఈ సంవత్సరంలో వ్యాపించినటువంటి కాలస్వరూపులైన దేవతలు మనల్ని అనుగ్రహించడానికై మనకు సంవత్సరం పొడుగున ఆరాధనలు ఉన్నాయి. ఎందుకు డిఫరెంట్ ఆరాధనలు? ఏదో ఒక్కరనే ఆరాధించుకుంటూ పోతూ ఉంటే సరిపోతుంది కదా, కుదరదు. ఎందుకంటే సంవత్సరం ఒక్కలా లేదే. అందుకు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క దేవత ఆరాధన, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేక దేవతారాధన చెప్పబడుతుంది. ఇష్టదైవం ఎలా ఉన్నా ఈ ప్రత్యేక దేవతారాధన చేయవలసిందే. అంతేగాని మేము ఈ దేవతని ఆరాధిస్తాం, ఆ దేవతను ఆరాధించాం, ఆ పండుగ నాడు ఆయన్ని పూజించాం అంటే వాడు వైదిక మత ద్రోహి అని అర్థం అనమాట. అందుకు సర్వదేవతల్ని ఆరాధించేవాడే వైదికుడు. సర్వదేవతలు ఒకే ఈశ్వర స్వరూపం అనే స్పృహ ఉన్నవాడు అసలైన వైదికుడు. ఇది మనం తెలుసుకుంటే చాలు మొత్తం. అందుకే సంవత్సర కాలంలో ఈశ్వరారాధన మనం చేస్తూ ఉన్నాం. ముందు సామాన్యంగా మనం ఆలోచిస్తే ఒక సంవత్సరం నుంచి ఆ సంవత్సరం ముగిసే వరకు రకరకాల పూజలు ఉన్నాయి మనకి. ఆ ఋతువుల్లో వచ్చే పండగలు ఉన్నాయి. ఆ పండగలు అప్పుడు ఆరాధింపబడే దేవతలకి ఆ ఋతువుల యొక్క శక్తులకి లింక్ ఉంది. ఇది విశేషం. కొన్ని ఋతువులు జలతత్వ ప్రధానం, కొన్ని ఋతువులు అగ్నితత్వ ప్రధానం, కొన్ని ఋతువులు భూతత్వ ప్రధానం. ఇలా పంచభూత తత్వములు, ఇంకొకటి హృదయతత్వ ప్రధానం. 6 తత్వములు, 6 చక్రములు, 6 ఋతువులు. ఇది లింక్ చూడండి, అన్నిటికీ లింక్ ఉంది ఇక్కడ. కనుక ఆయా ఋతువుల యందు ఆయా దేవతలను ఆరాధన చేసి ఆయా చక్రముల యందున్న ఈశ్వర చైతన్యాన్ని జాగృతపరుచుకుని ఆయా ఋతువుల కాలాన్ని మనకు అనుకూలంగా మర్చుకోవాలి. ఇవన్నీ ఇంటర్లింక్, ఇన్ని రకాలు ఉన్నాయి. కనుక యోగపరంగా చెప్పబడ్డ ఈ షట్చక్ర ఉపాసనే మనకి యజ్ఞపరంగా సంవత్సరాగ్ని ఉపాసన అని వేదంలో చెప్పబడుతుంది. సంవత్సరాగ్ని అని వేదంలో చెప్పబడుతున్నది. ఈ ఆరాధన మనం చూస్తే సరిగ్గా అగ్నిపరంగా లెక్క వేసేటప్పుడు సంవత్సరం లెక్క వేరు. మన ఋతువుల పరంగా వసంతం అని అంటున్నాం, కానీ అగ్నిపరంగా లెక్క వేస్తే అగ్ని నక్షత్రం నుంచి లెక్క వేయాలండి. అది ఇక్కడ అర్థం. అగ్నిపరమైంది కదా. అగ్ని ఎవరు? యజ్ఞస్వరూపుడు. ఇక్కడ అగ్నిస్వరూపుడు అని కానీ సుబ్రహ్మణ్యుడే తీసుకోవాలి మీరు. కనుక అగ్ని యొక్క నక్షత్రం అనగానే నిన్ననే మనం చెప్పుకున్న ఏ నక్షత్రం? కృత్తిక. కనుక అగ్ని నక్షత్రం అయినటువంటి కృత్తిక ఆగ్నేయుడైన సుబ్రహ్మణ్యుడు యజ్ఞస్వరూపుడు కనుకనే మన కృత్తిక నాడు సుబ్రహ్మణ్యారాధన చాలా ప్రసిద్ధిగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అంత లింక్. అలాగే నక్షత్రేష్టి అని ఒక ఇష్టి ఉంది. ఆ ఇష్టి ఒక నక్షత్రం మొదలుకొని కొనసాగుతూ ఉంటుంది. దేనితో మొదలు పెడతారా నక్షత్రేష్టి? కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయా అని మనకు శాస్త్రం. కృత్తికాది భరణి అంత, కృత్తికతో మొదలుపెట్టి భరణితో పూర్తి చేసేటువంటి నక్షత్రేష్టి ఏదుందో ఆ నక్షత్రేష్టి కృత్తికతోనే మొదలు పెడుతుంది. కనుక కృత్తిక అగ్ని నక్షత్రం. ఆ కారణం చేతనే కార్తీక మాసం మనకు అగ్ని ఆరాధనకి చాలా ప్రసిద్ధి అని చెప్పబడుతున్నది. ఇవి యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళు ఎవరో చేయొచ్చు, కానీ దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే పురాణం సామాన్యుల చేత కూడా యజ్ఞం చేయించడానికై కార్తీక దీపారాధన పెట్టింది. అది ఇక్కడ విశేషం.
ఎందుకంటే ఆ కార్తీక దీపారాధన అంటే జ్యోతిస్వరూపుడు అయినటువంటి సుబ్రహ్మణ్యోపాసనే అందులో గోచరిస్తుంది. అందుకే కార్తీక పూర్ణిమకి కుమార దర్శనము అని పేరు. కార్తీక పూర్ణిమకి కుమార దర్శనం. ఆ సమయంలో సర్వదేవతలు కుమారస్వామి దర్శనానికి వెళతారట కార్తీక పూర్ణిమకి. అందుకే కార్తీక మాస శుద్ధ షష్ఠికి స్కంద షష్ఠి అని ప్రత్యేకమైన పేరు. ఆయన పుట్టింది మార్గశిర శుద్ధ షష్ఠి అయినప్పటికీ కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఆయన అసుర విజయం చేసినటువంటి రోజు కూడా కార్తీక శుద్ధ షష్ఠి. ఆ కారణం చేతనే స్కంద షష్ఠి పేరుతో ఉత్సవం నిర్వహిస్తాం. పైగా కృత్తిక అంతా యజ్ఞమయమైన ఆరాధన కనుకనే అగ్నిని మనం రగిల్చి దానిలో ఆవు నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనె కానీ ఇలాంటి ఉత్తమమైనటువంటి ఇంధనములు చమురు మనం వేయడం జరుగుతుంది. అంతేగాని లైట్లు వేసి దీపం వెలిగించడం దండం పెట్టడం కాదు. ప్రధానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు గనక నెయ్యి వెలిగించారండి, ఈ రోజుల్లో వచ్చింది కదా అని అనడం ఉన్నదే అది మూర్ఖత్వం కూడా. ఒత్తికి వేసిన చమురుకి పెట్టిన ప్రమిదికి కూడా ఒక పవర్ ఉంది. కొన్నిటికి పిండితో ప్రమిది పెట్టాలి, కొన్నిటికి మట్టితో పెట్టాలి, కొన్నిటికి ఆమదంతో వెలిగిస్తాం, కొన్నిటికి నెయ్యితో వెలిగిస్తాం, కొందరికి నూనెతో వెలిగిస్తాం. అలాగే ఒత్తుల్లో తేడాలు ఉన్నాయి. మళ్ళీ గుడ్డ ఒత్తులు, పత్తి ఒత్తులు, దాని తర్వాత తామర తూడుతో చేసినటువంటి ఒత్తులు ఎన్నున్నాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రక్రియ ఉంది. ఇది విశేషం. దాని ఫలితం మళ్ళీ ఉంది. ఏ దేవతకి ఏ నూనె ప్రీతి, ఏ నెయ్యి ప్రీతి ఉన్నది. ఏదైనా సర్వదేవతలకి మూలం అగ్నే గనక ఏది రగిలించినా వచ్చేది అదే. ఆ అగ్నిస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు, ఆ కొనదేలి ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యం పూర్తి యజ్ఞతత్వ సంకేతం. అందుకే కృత్తిక అంతా మనం దీపారాధన దేవదీపావళిని ప్రధానంగా చేసుకుంటాం. సర్వదేవతా ప్రీతికరం. అందుకే కార్తీక శివునికి ప్రీతికరం, విష్ణువుకి ప్రీతికరం. ఆ శివకేశవులిద్దరినీ కలిపేసి అంత చక్కగా, పైగా కార్తీక పూర్ణిమ చారు రూప, చారుహాస, చారు చంద్ర కళాధర. చారు చంద్ర కళ అంటే కార్తీక పూర్ణిమ నాటి కళ. అది అక్కడ చారు చంద్ర కళ అనే పేరు కార్తీక పూర్ణిమ నాడు. కార్తీక పూర్ణిమ నాడు శ్రీచక్రార్చన చాలా విశేషమని చెప్పబడుతున్నది. కనుక అమ్మకు కూడా ప్రీతి. ఇందరికి ప్రీతి ఎవరి వల్ల కలిగిందంటే అందరూ కుమార కుమార అని చెయ్యిచా చెత్తుకోవాలన్న సరదా పడ్డవాడు ఉన్నాడు అక్కడ. ఎవరాయన? సుబ్రహ్మణ్యుడు. కనుక సుబ్రహ్మణ్యుడు అంటే సర్వప్రీతికరుడు. సుబ్రహ్మణ్య ఉపాసన చేసిన వాడు అందరికీ ప్రీతిపాత్రుడు అవుతాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రీతిపాత్రుడు కనుక ఆయన ప్రధాన మాసం కృత్తికగా మనకు చెప్పబడుతున్నది కార్తీకం. ప్రతి కృత్తిక సుబ్రహ్మణ్యారాధనకి ప్రసిద్ధి. మరలాంటి కృత్తికలో పూర్ణిమ వచ్చింది. ఆ పూర్ణిమ నాటి కళ అమ్మవారు అని మనం అనుకుంటే, కృత్తికకి ఇది కలవడం అంటే బిడ్డనెత్తుకున్న తల్లిలాగా ఆ పూర్ణిమ నాడు అమ్మవారు మనకు కనిపిస్తున్నారు. స్కందమాత అని అమ్మవారికి ప్రత్యేకమైన పేరుందండి. ఇంకేం పేరుంది? స్కందమాత. ఆ తల్లి ఈ విధంగా మనకి ఆ జగజ్జనని అయ్యవారు ఇద్దరూ తృప్తిపరిచేటువంటి ఆ కృత్తిక అనే నక్షత్రం గురించి చెప్పుకున్నాం. ఇక రోజుల గురించి వద్దాం. రోజుల క్రమం కూడా ఎంత బాగా ఏర్పాటు చేశారో మన వాళ్ళు. ఇంత సైంటిఫిక్గా ఎక్కడా ఉండదు. అది ఆదివారం నుంచి శనివారం వరకు కదా మన రోజులు. ఆదివారం ఎవరిది? సూర్యభగవానుడిది. సూర్యభగవానుడికి అధిదేవత ఎవరన్నాం? రుద్రుడు. ప్రత్యదేవత అగ్ని అని చెప్పాం, పక్కన ఉంచుదాం. రెండవది సోమవారం చంద్రుడు. రసం, అది వచ్చేటప్పటికల్లా రసస్వరూపిణి సోమ అనబడేటువంటి తల్లి గౌరీదేవి అధిదేవత. సోమవారానికి బాగా తెలుసుకోండి, గౌరీదేవి అధిదేవత. మూడవది మంగళవారం కుజగ్రహం. కుజ ఇది రెడ్ ప్లానెట్, ఎర్రని వాడు. మంగళగ్రహానికి అధిదేవత సుబ్రహ్మణ్యుడు. కనుక మంగళవారం సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషంగా మనకు తెలుస్తున్నది. ఈ సుబ్రహ్మణ్యుడు అనగానే మూడు తత్వాలు సమ్మేళనం అనుకుంది. ఒకవైపు సుబ్రహ్మణ్య తత్వం, రెండవది నారసింహతత్వం, మూడవది ఆంజనేయ తత్వం. ఈ మూడు ఒక్కటే. బాగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది, నేను పెద్ద చెప్పనక్కర్లే. ఎందుకంటే ఆ శివపార్వతులకి సుబ్రహ్మణ్యుడు ఎలా కనిపిస్తాడో సీతారాముడికి హనుమంతుడు ఎలా కనిపిస్తాడు మనకి. అదొక విశేషం. పైగా సుబ్రహ్మణ్యుడి మేధస్సుకి, జ్ఞానానికి, శక్తికి ఎలాగ ప్రతీకో అటువంటి మహాశక్తికి, వీటన్నిటికీ ప్రతీకగా, జ్ఞానానికి, బుద్ధికి ప్రతీకగా కనిపిస్తాడు ఆంజనేయ స్వామి. పైగా ఈయన రుద్రాంశ సంభూతుడు పూర్తిగా. ఇక నారసింహస్వామి ఉన్నాడే, ఆయన సర్వతోముఖం జ్వలంతం, అన్ని వైపులా జ్వలించేటువంటి సర్వతోముఖమైన యజ్ఞస్వరూపుడు. అందుకే త్రినేత్రములు ఆయన గోచరిస్తున్నాయి. పాలనేత్ర నలప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. కనుక నారసింహతత్వం అది స్తంభాన్ని ఛేదించుకుని వచ్చేట. సర్వదేవతామయుడు వచ్చిన పూర్ణావతారం. ఈ స్తంభాన్ని ఛేదించుకుని నరసింహుడు వచ్చినట్లే స్తంభాన్ని ఛేదించుకు వచ్చిన సుబ్రహ్మణ్య తత్వం ఒకటి వస్తుంది. అది రేపు చెప్తాం మీకు. కనుక ఈ ముగ్గురికి ఉన్న లింక్ బాగా గ్రహించిన ఒక ఋషి ఏం చేశాడంటే, భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం అన్నాడు ఆయన. నృసింహావతారం అనే మాట అక్కడ వేశాడు. ఇది రహస్యములు ఇవన్నీ కూడా. కనుక సుబ్రహ్మణ్య తత్వం అనే దానికి సంకేతంగా మేము కనిపిస్తాయి. అదే సుదర్శన తత్వం కూడా సుబ్రహ్మణ్యుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే సుదర్శనం కూడా షట్కోణ మధ్యమైన మహాచక్రం. సుదర్శనుడు అగ్నిస్వరూపుడు. అక్కడ సుదర్శనం అది సహస్రార చక్రానికి సంకేత సుదర్శనం.
కనుక సుదర్శన మంత్రంలోనే సహస్రార హుంఫట్ అనే మంత్రం మనకి కనిపిస్తుంది. ఆ సహస్రారానికి 6 ముఖాలు, షట్కోణానికి సుబ్రహ్మణ్యుడికి లింక్ ఇది. పైగా సుదర్శన అగ్నితత్వం. అందుకే మీరు అగ్నితత్వమైన సుదర్శనుడికి నారసింహుడికి అభేదం బాగా ఉపాసనా దృష్టిని వాళ్ళకి తెలుస్తుంది. నరసింహస్వామి కొన్ని చోట్ల ఒక జ్వాలా వలయంలో ఉంటే ముందు వైపు నరసింహుడు, వెనక వైపు సుదర్శనుడు గోచరిస్తూ ఉంటారు. ఈ రహస్యం. కొన్ని చోట్ల ముందు సుదర్శనుడిని చూపిస్తారు, వెనక ఆయన ఉంటాడు. అయితే మనకు ముందు వెనకలు కానీ ఆయనకు ముందు వెనక లేదు. మనం ముందుంటే మనకు ముందు, మనం వెనకుంటే మనం వెనక. ఆయన సర్వతోముఖం, అంతే, జ్వలంతం సర్వతోముఖం. ఇక్కడ నరసింహతత్వానికి సుదర్శన తత్వానికి కొన్ని లింక్ చూడండి. ఉపాసనా మర్మములు ఇన్ని రహస్యాలు ఉంటాయి. కానీ మనం పెట్ట కథలు, పురాణ కథలు, ఏమండి ఈ కథ ఏ పురాణంలో ఉందండి అని అడుగుతాం. పురాణాల ఇక్కడ ఉపాసనా దృష్టి, ఈ రహస్యములు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ కాంబినేషన్స్ తెలియాలి మనకి ఇవన్నీ కూడా. కనుక వైష్ణవంలో చెప్పబడే నృసింహోపాసన, సుదర్శనోపాసన, శైవంలో సుబ్రహ్మణ్యోపాసనగా మనకు కనిపిస్తున్నది. కనుక సుదర్శనోపాసన వల్ల పొందే ఫలితములు, నృసింహోపాసన వల్ల పొందే ఫలితములు, శరవణభవ ఉపాసన వల్ల మనం పొందుతున్నాం. ఈ షట్ చక్రములు గనక 6 చక్రములు ఎందు 6 ముఖములకి సంకేతంగా శ ర వ న భ వ అన్న 6 అక్షరాలు. ఈ 6 అక్షరములు చాలు, మహాశక్తివంతమైనవి. అన్ని ఒకే రిధంతో ఉన్నాయి, హెచ్చు తగ్గులు లేవు ఇందులో. శ ర వ న భ వ 6 లఘువులే. ఇలాగ ఏర్పడినటువంటి ఆ షట్చక్ర స్వరూపం, ఆ షట్కోణ స్వరూపం, ఇందాక చెప్పిన అగ్ని సోమములకు ప్రతీకగా, శివశక్తులకు సంకేతంగా ఊర్ధ్వకోణములని శివకోణములని, అధోకోణములని శక్తి కోణములని శ్రీచక్రంలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ ఒక్క తత్వమే, ఈ షట్కోణత్వమే విస్తరించి కనిపిస్తుంది శ్రీచక్రంలో. షట్కోణతత్వం ఏదో శ్రీచక్రం అదే. కనుక సుబ్రహ్మణ్య ఉపాసన సాక్షాత్ శ్రీ విద్యోపాసనే. శ్రీ విద్య అంతా సుబ్రహ్మణ్య స్వరూపంగా మనకు గోచరిస్తున్నది. ఈ రహస్యం, విశ్వవ్యాపకమైన శివశక్తిమయ చైతన్యాన్ని మన సుబ్రహ్మణ్యుల్లో గ్రహిస్తున్నాం. అదేవిధంగా స్వామి యొక్క, అంటే శివుని యొక్క నుదుటి నుంచి వచ్చిన చెమట బిందువు నుంచి మంగళగ్రహం పుట్టింది అని మనకు పురాణ కథ ఉన్నది, కుజగ్రహం. అలాగే అది కూడా తేజస్సు భూమి మీద పడగా భూమిదేవి ఉద్భవింపజేసింది. ఎర్రని గ్రహమే కూర్చున్నాడు ఆయన. అది శివుడి పాలనేత్రం వల్ల వచ్చినటువంటి తేజస్సు. సరిగ్గా మంగళగ్రహానికి సుబ్రహ్మణ్య జన్మకి రెండిటికి పోలికుంది. అందుకే కుజగ్రహానికి అధిదేవతగా చేశారు. అది విశేషం. కుజగ్రహదేవత శివాంశమే, గ్రహ అధిదేవత పూర్ణ శివస్వరూపంగా గోచరిస్తున్నటువంటి తత్వం. అందుకే కుజదోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన వచ్చింది. మీరు గమనించండి, ఆదివారం అయ్య, సోమవారం అమ్మ, మంగళవారం అబ్బాయి, అలా ఆర్డర్ చూడండి ఎలా వచ్చిందా. ఆడ తర్వాత విశ్వవ్యాపకమైనటువంటి ఈ శక్తి అక్కడితో ఊరుకోకుండా విశ్వం వ్యాపించాలి కదా. ఆ వ్యాపక తత్వమే విష్ణువు. దానికి బుధవారం విష్ణువుకు ప్రీతి. అయితే అంతా వ్యాపించినంత మాత్రం అది మనకి తెలియాలి, బుద్ధి కావాలి. ఈ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేది గురుస్థానం. అది గురువు, బ్రహ్మదేవుడు గురువారానికి అధిపతి. ఇంత ఇచ్చిన తర్వాత మనకి ఐశ్వర్యము, శక్తి మొదలైనవన్నీ ఇవ్వాలి. దానికి అధిపతిగా శుక్రవారానికి ఇంద్రుణ్ణి, దుర్గని పెట్టారు ప్రధానంగా. ఇది వచ్చింది. అంతా అయ్యాక ఎప్పటికైనా పూర్తయిపోవాలి కదా. అందుకు పూర్తవడానికి శనివారం అధిదేవత యముడు, మృత్యువు. ఎంత బాగా కూర్చారో చూసారా. ఆదివారం నుంచి శనివారం వరకు కూర్పులో ఎంత ఔచిత్యం ఉందో. అక్కడికే మళ్ళీ రౌండ్ మొదలు. పూర్తికి యముడు, మొదలుకి సూర్యుడు, దానికి మళ్ళీ శివుడు, ఆది దైవం, ఆది గ్రహం అక్కడి నుంచి వచ్చింది. ఇలా మొత్తం విశ్వ నిర్మాణ వైఖరినంతటినీ 7 రోజుల్లో పెట్టేసిన భారతీయ మహర్షులకు నమో నమః. ఇది విశేషం. అందుకు ఈ మర్మములు ఇంకో మతంలో కనబడవు. ఎందుకంటే మనది మతం కాదు, జ్ఞానం గనక. ఆ కారణం చేతి ఇక్కడ మంగళవారం ఉందే, ఆయన అబ్బాయి గారు, ఇది ప్రధానం. అది సుబ్రహ్మణ్యోపాసనకు అనువైనటువంటి రోజు. తిథి షష్ఠి, 6 తత్వం ఇంతవరకు చెప్పుకున్నాం గనక ఆ తత్వం అక్కడ చెప్పబడుతున్నది. ఇలాగ షష్ఠి తిథి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యునికి ప్రీతి. ఇప్పటి వరకు స్వామి యొక్క ఈ కథను వివరించుకున్నాం. రేపు మిగిలిన భాగాన్ని తెలియజేసుకుందాం. 3 గ్రంథులే కదా 6 చక్రాలైనా సరే, అది జరిగితే చాలు మనకి. అటువంటి యోగపరంగా, యజ్ఞపరంగా, దేవతాపరంగా, కథాపరంగా, లీలాపరంగా బహు పురాణముల నుంచి, బహు శాస్త్రముల నుంచి సమన్వయించుకుంటూ వస్తున్నటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వరూపాన్ని నమస్కరిస్తూ సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. ఒకరు చాలా చక్కటి ప్రశ్న వేశారు, దాని సమాధానం ఇప్పుడే పూర్తి చేస్తాను. ఎందుకంటే ఇది నిజంగా రేపు నేను చెప్దాం అనుకున్నాను, కానీ ప్రశ్న వేశారు కనుక ఇప్పుడే పూర్తి చేసేద్దాం. శివ పంచాయతనం అని మనకు ప్రసిద్ధి, పంచాయతనం అని.
షణ్మత స్థాపకులకు శంకరులు అంటున్నాం. మరి పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు లేడు మనకి. మరి ఏమున్నాయి? శివుడు, శక్తి, విష్ణువు, గణపతి, సూర్యుడు కనిపిస్తున్నారు, 5గురే. మరి సుబ్రహ్మణ్య ఉపాసన లేదే. దీనికి సమాధానం మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు చాలా అద్భుతంగా చెప్పారు. అదేమిటి అంటే, పూర్వం పంచాయతనంతో పాటు అగ్నిహోత్రారాధన ఉండేది, రెండూ ఉండేవి మనకి. ఆ కారణం చేత అగ్నిహోత్రారాధన అనేది సుబ్రహ్మణ్యారాధన ఉండేది కనుక మళ్ళీ ప్రత్యేకించి ఇందులో కలపలేదు అని వివరించారు ఇక్కడ. ఆ కారణం చేత పూర్వం అయితే అది ఉంది గనక వదిలేశాం. కానీ ఇప్పుడు పంచాయతనం చేసేవాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని ఒక విగ్రహ రూపంలోనో ఏదో ఉంచుకోవాలి. అయితే పరమాచార్య వారు దానికో మాట ఏం చెప్పారంటే, నువ్వు పంచాయతనం చేసే ముందే మొదట ఆయన్నే పూజ చేస్తున్నావయ్యా అన్నారు. ఏమిటంటే, దీపం వెలిగించే పూజ ప్రారంభిస్తావు కదా, ఆ దీపమే సుబ్రహ్మణ్యుడు అన్నారు. ఇప్పుడు షడాయతనం అయిపోయింది కదా. మహాస్వామి వారు మనకి ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అందుకు ఆ షడాయతనం మనకి ఇక్కడ దొరికిపోయింది. అలాంటి ఆ జ్యోతిస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని, జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తూ సుబ్రహ్మణ్యుని తత్వంతో రేపు పూర్తవుతున్నది. శరవణ భవ గురు, శరవణ భవ గురు, శరవణ భవ గురు, పాహి గురో. శరవణ భవ గురు, శరవణ భవ గురు, శరవణ భవ గురు, రక్ష గురో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర.